హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. గోంగూర పెరటి నుంచి కోసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది. కొంచెం కూడా మనం పెస్టిసైడ్స్ మందులు, పురుగు మందులు అవి కొట్టకుండా పండించిందనమాట ఇది. అక్కడక్కడ గడ్డి, కొంచెం కొమ్మలు అవి ఉంటే మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. అవి తీయకపోయినా కూడా ఏం పర్వాలేదు, కానీ కొంచెం తొడాలు గిల్లేసుకోవటం అలవాటు కదా మనకి, అందుకే వేస్తున్నాను. ఎందుకంటే లేతదండి ఇది, ఊరికే మగ్గిపోతుంది అనమాట. గోంగూరలో ఐరన్ ఎక్కువ, మనకి హిమోగ్లోబిన్ పెరగటానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా గోంగూర మన ఆంధ్ర వల్ల స్పెషల్ వంటకం అన్నమాట. ఆంధ్రుల మంచి ఫేవరెట్ డిష్ అనమాట. గోంగూర పచ్చడి, గోంగూర పులిహోర, గోంగూర పప్పు, ఇలా గోంగూరతోటి ఉప్పు గోంగూర పెట్టేవాళ్ళండి. మా వారి వల్ల అత్తయ్య అనమాట బాగా చూసేదంటే ఇన్ని సెలవులకి వెళ్ళినప్పుడు, అలాగా వెళ్ళినప్పుడు మామూలుగా వాళ్ళ బాబాయ్ గారి ఇంటి దగ్గర ఉంటే రారా పోదాము అనేసి తీసుకువెళ్ళేదట. జాడీలో ఉప్పు గోంగూర, వేడి వేడి అన్నం, ఇంత నెయ్యి పోసి పెట్టేదంటండి. చాలా మంచి ఆవిడ మా అత్తయ్య అని చెప్తూ ఉంటారనమాట. ఇలా హెడేక్గా ఉంటే కొంచెం తలకి ఆయిల్ అది పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. మనకి స్నానము అది అయిపోయింది, కానీ ఎప్పుడైనా మనకి తల స్నానం చేసే ముందు ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మనకి కండిషనర్ లాగా యూజ్ అవుతుందన్నమాట జుట్టుకి. ఇలా ఈరోజు గజలక్ష్మి దీపం ఇలా పెట్టేసుకొని పైనేమో లలిత అమ్మవారి దాంట్లో వెలిగించానండి. 3 ఒత్తులు వేసి వెలిగిస్తానన్నమాట. లలిత అమ్మవారికి కానీ, కామాక్షి దీపం కానీ, ఇలా గజలక్ష్మి అమ్మవారి స్వరూపంగా భావించి ఇలా గజలక్ష్మి అమ్మవారి దీపం ఉంది కదండి, ఇవి వెలిగించుకొని ఇక్కడే మామూలుగా అష్టోత్తరం అది చదువుకున్న వెంకటేశ్వర స్వామికి వచ్చి పొగడు పూలు పెట్టానండి 3. ఆ తర్వాత పారిజాతం పూలు, ఇవన్నీ మన దొడ్లోవేనండి. ఈరోజు వర్షం పడుతుందని బయటకైతే ఎక్కువ ఉదయాన్నే వెళ్ళలేదు. వెళ్ళిన వర్షానికి నాని తడిచిపోయి ఫ్లవర్స్ రెక్కలన్నీ ఊడిపోతాయండి. ఇవన్నీ మన బాల్కనీలో పూలు అనమాట. పారిజాతం చెట్టేమో కింద గార్డెన్లోది. ఇలా మొన్న తీసుకున్నాను కదండి పంచహారతి, దాంతో ఆవు నెయ్యితో వేసి ఒక్కొక్క ఒత్తి ఇలా వేసి 5 ఒత్తులతోటి అమ్మవారికి అయితే నిండుగా కరముల బంగారు గాజులు, ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అనేసి పాట పాడుకుని తర్వాత అయితే తులసమ్మ తల్లికైతే పసుపు కుంకాలు, నీళ్ళు ఇవన్నీ వేసి కొంచెం కనకాంబరాలు, ధూపదీపాలన్నీ పెట్టానండి. ఆ గూట్లో దీపం వెలిగిస్తే బ్లాక్ కలర్ అవుతుందని నేనైతే ఇంక నుంచి కిందే అందులో పెడదామనుకుంటున్నాను. ఇవి వచ్చి కొంచెం అది మనకి పూజ అది అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి. ఈరోజు నేను ఆవిరి కుడుం పెట్టాను మా వారికి. ఇలా నేనైతే బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్, చిన్నపిల్లల్లాగా బ్లాక్ గ్రేప్స్ తెచ్చుకొని టీవీ చూస్తూ ఇలా అయితే ఇవి ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా ఈరోజైతే మనకి మొక్కలు అవన్నీ కొంచెం గార్డెన్ క్లీన్ చేశానండి. ఆ తర్వాత వచ్చి ఇలా కొంచెం గార్డెన్లో అయితే ఎండు కొమ్మలు అవి తీసాక తులసమ్మ చెట్టు దగ్గర పూజ అయ్యాక కొంచెం ఇలా సెల్ఫీ లాగా దిగాను. నిన్నైతే మన పెరట్లో మెంతికూర కోసుకున్నానండి. అవి ఆ దారం కింద వరకు కట్ చేసేసుకున్నాను, గుడ్డ క్లాత్ తోటి ముడేసుకున్నా. ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా అలా పక్కన వడసిబ్బిలో పెట్టుకుంటే వాటర్ పోతుందండి. ఈలోపు గోంగూర అయితే వేయించుకుంటున్నాను. గోంగూర పచ్చడి, మెంతికూర పప్పు, ఈరోజు ఆమ్లెట్ చేశానండి. వంటలు చూసారా ఎంత లేతగా వెన్న పూసలాగా కరిగిపోతుందోనండి. ఇందులో ఉప్పు గోంగూర పచ్చడి వీటికైతే ఆకులుగానే వేస్తారండి. తర్వాత ఐబ్రోస్ అమ్మాయి వచ్చిందండి ఆఫ్టర్నూన్ టైము. ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను. ఇలా ఆ చిన్న ఘాటు కుడివైపుది చిన్నప్పుడు పడ్డదండి ఆ ఐబ్రోస్ది. తర్వాత ఈ 2 బాటిల్స్ అయితే తీసుకున్నానండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అసలు ప్లాస్టిక్ కాదు, అసలు ఏం ప్లాస్టికో తెలియదు కానీ ఇవి నాకు బాగా నచ్చాయండి. కొంచెం సోంపు కానీ, పెప్పర్, సాల్ట్ కానీ ఇలా వేసుకోవటానికి చాలా బాగున్నాయన్నమాట.
మనకి జాడీలు ఉండేవండి ఈ మోడలు. అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. అలా ఉన్నాయన్నమాట. పాలైతే ఇలా హనీ బాటిల్లో తీసేసి పెట్టుకున్నానండి, అన్నీ వాడుకోవటానికి అయిపోను. మెంతికూర పప్పుకైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి మెంతికూర పక్కన బాయిల్ చేసుకుంటున్నానండి. నెయ్యి అయితే కాగబెట్టి, నెయ్యి మగ్గు ఉంటుందండి చిన్నది, దాని నిండా పోసి పెట్టుకున్నాను అనమాట. గోంగూర పచ్చళ్ళలోకి నెయ్యి వేస్తే అమృతంలా ఉంటుందండి. ఈలోపు ఎండుమిర్చి, గోంగూర ఇవన్నీ వాడ్చుకుంటానండి. ఆయిల్లో ఫ్రై చేసేదాన్ని వాడ్చుకోవటం అంటారు మా వైపు. ఇలా ఆయిల్ కాగాక ఎండుమిర్చి అయితే వేసామండి. ఎండుమిర్చి వేగినాయి అని చెప్పడానికి అవన్నీ ఉబ్బుతాయండి, అంటే అతుక్కుపోయి ఉంటాయి కదా, అవన్నీ ఇలాగా మొత్తం ఇలా ఉబ్బినట్లు వస్తాయన్నమాట. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇంగువ మెయిన్ అండి గోంగూర పచ్చళ్ళలో, కంపల్సరిగా వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత వచ్చి అదే పాన్లో గోంగూర అయితే బాగా క్లీన్ చేసేసుకొని అందులో వేసుకోవాలి. మనకి ఏదన్నా కొంచెం ఇసుక అయితే ఉండదండి మా ఏరియాలో. ఇట్లా ఏదైనా కొంచెం పురుగు ఉంటే మందులు కొట్టాం కాబట్టి కొంచెం సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే ఎప్పుడైనా ఆకుకూరలు నీట్గా ఉంటుందండి. తర్వాత మెంతికూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది కూడా మన గార్డెన్లోది. ఎప్పుడైనా కూడా కింద మట్టి ఉంటుందండి బాగా పట్టుకొని మెంతికూరకి. ఇసుక నేలలో అయితే ఇసుక ఉంటుంది, మాకు మట్టి నేల కాబట్టి ఆ ముందు రోజు అయితే కొయ్యగానే ఇలా పైన తాడు కట్టేసి ఆ వాటర్లో క్లీన్ చేసి శుభ్రంగా కొంచెం వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను గిన్నెలో. నెక్స్ట్ డే నేను చేసుకునే టైంకి కట్ చేసి వేసుకుంటానండి ఆ తాడు కిందకి. ఇలా మెంతికూర పప్పు అయితే చేసి ఇలా పెట్టుకున్నాను. ఈ బకెట్ మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఓణీల ఫంక్షన్కి ఇచ్చారండి, చాలా బాగుంటుంది. కొంచెం సాంబారు పప్పుకి. ఇలా గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు వేసుకుంటామండి, కట్ చేసి దంచుకుంటారు కూడా. ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ రుచి అండి పచ్చడికి. తర్వాత పెరుగు అయితే అన్నీ బయట పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో తీసి ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఇది వచ్చి ఫిలిడెండ్రా మొక్క అండి. ఈరోజు ఇదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. చేస్తూ ఉంటే కింద నిలువను పాటి అయితే చూస్తున్నారు. అత్త, మేలపారు, కేటు అంటున్నారు. కేటు అంటే పిలవమనండి, పారు అంటే చూడు అని. వాడు చూడండి ఇలా వాడు చిన్నగా పెద్ద అవుతున్నాడండి. మన కళ్ళ ముందే పుట్టి అలా పెద్ద అయితే మాటలు కూడా మాట్లాడుతున్నాడు. అత్త, వాంగ అని. వాంగ అంటే రమ్మని, కీలా అంటే కిందకి. చూడండి అసలు ఆ పాటి భలే యాక్టివ్ అండి. అసలు పరోటా చేస్తారు, ఆవిడ హోటల్లో పనిచేశారట అంతకుముందు. తర్వాత నేనైతే ఇలా మనకి జూట్ బ్యాగ్స్ లాగా రైస్ అవి వచ్చాయి కదండి, అదివరకు ఇప్పుడు రావట్లేదు. ఇలాంటి బ్యాగ్ అయితే మా ఇంట్లో ఉందండి. కందిపప్పు అలాంటివి ఇలా వాటిలో వస్తాయన్నమాట. దీంతో అయితే నేను అదివరకు రోజుల్లో మనకి లెటర్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవటానికి 3 స్టెప్స్ గోడకి తగిలించుకునే హ్యాంగింగ్ ఉండేది కదండి, అది తయారు చేద్దామనేసి నాకు మైండ్లో ఐడియా ఉందన్నమాట. సరే దాన్ని అయితే అట్లా అట్టి పెట్టాను. కొన్ని రోజుల ముందు రోజు చేద్దామంటే ఏదో ఒకటి శ్రావణ మాసంకి చేసుకుంటున్నా, సరే అవి అలాగే ఉందనేసి ఈరోజు మాత్రం ఇచ్చేస్తున్నా. దీనికి ఇలా ప్లాస్టిక్ షీట్స్ అమ్ముతారండి మనకి ఫ్యాన్సీ స్టోర్లో. ఊల్ అనమాట, మనం ఏ కలర్ ఊల్ వేసుకుంటున్నామో ఆరెంజ్, గ్రీన్ వేద్దాం అనుకుంటున్నా నేను. ఇలాగో ఆరెంజ్, గ్రీను, ఇవి హోల్స్ ఉంటాయండి, మనకి ఏ మోడల్ కావాలంటే అలాగా. అది ఈజీగా ఉంటుందండి. ఆ హోల్స్లో దూర్చేసి ఇలా ముందు వైపు డిజైన్ అది కుట్టుకోవటమే అనమాట. నిండుగా అన్నీ కుట్టేస్తే నిండుగా ఉంటుందండి. మధ్యలో మిర్రర్ కావాలంటే మిర్రర్ అంటించుకోవచ్చు, లేదు ఆ రౌండ్కి వచ్చేసి ఏదైనా వేరే డిఫరెంట్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే అలానే వైట్ కలరే బాగుందని అలా ఉంచానండి. కావాలంటే మిర్రర్ అంటిస్తాను రౌండ్ది. ఈ విధంగా నా దగ్గర ఉన్న షీట్స్ అన్నిటికైతే ఉన్న కలర్ వరకు ఇలా అల్లేసానండి. ఈ ఊలు కూడా అండి మా అత్తయ్య గారి ఇళ్ళ దగ్గర పండ్లకి వెళ్తారనమాట చాలామంది ఆడవాళ్ళు, లేడీస్ అలా. వాళ్ళు ఏంటంటే ఫ్యాన్సీ స్టోర్లో వాళ్ళు క్లీన్ చేసినప్పుడు అవి తెచ్చిస్తారట, ఊలు అలాంటివి. అవి తను కొంచెం ఐటమ్స్ అలా పెట్టుంటుంది. నేను తెచ్చుకున్నాను మొన్న. ఇలా 2 ముక్కలు అయితే కట్ చేశానండి. నేను 2 చేద్దాం అనుకుంటున్నా.
ఇలా కట్ చేస్తే వీటికి పాకెట్స్కి వచ్చేసి 3, 3, 6 కావాలి కదండి. ఆ మిగతావి కూడా సరిపోతాయి అన్నమాట. అందుకే నేను 2 అనుకున్నా. క్లాత్తో కూడా వేయచ్చు కానండి, నేను దీంతోటే చేద్దాము అనేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. మనకి ఓల్డ్ బ్లౌజ్ పీసెస్ కానీ ఏవైనా కొంచెం వాడని కాటన్ బ్లౌజ్ పీసెస్ కానీ సేమ్ కలర్ మ్యాచ్ అవేవి అలా ఉంటే చూసుకొని వాటిని అయితే ఒకటి తెచ్చి పెట్టుకున్నానండి. బ్లౌజ్ది కాటన్ది వాడట్లేదు నేనండి. ఇలా కాటన్ శారీలో వచ్చిందనమాట. అదైతే నేను కొంచెం ఇంచుమించు కలిసిందండి డిజైన్ లుక్. మనకి గ్రీన్ కలర్ షీట్స్ కూడా వేసాను కాబట్టి గ్రీన్ కలర్ పాకెట్స్ పైన గోట్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి చూసారా, ఇలా బోర్డర్కి అయితే వేసానండి. చాలా బాగా వచ్చిందండి. ఇలాగా మొత్తం ఇలా వేసిన తర్వాత పాకెట్స్కి అయితే ఇలా పైన గోట్లాగా కుట్టానండి. ఈ 3 వైపులా ఏంటంటే అలా కిందకి మర్చేసి సూది దారంతో స్టిచ్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్ స్టిచ్ చేసుకోవాలండి 4 వైపులా. ఇలా దారం తీసుకున్న తర్వాత వాటిని ఈ జాయింట్స్ అవి జాయింట్ చేసుకోవాలండి. ఆ హోల్స్ 4 సైడ్స్ హోల్స్లో పెట్టేసేసి కుడితే స్టిఫ్గా స్టిక్ అయిపోతుంది. మనకి ఎక్కువ వాష్ చేయాల్సిన పని కూడా లేదనమాట. ఇవి ఇలా బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగా చూసారా ఎంత బాగుందో. చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న ఐడియాలేనండి, కానీ ఎంత బాగుంటాయో. అదివరకు ఇలాంటివి ఆంధ్రప్రభ, మనకి ఈనాడు, వసుంధర వాటిలో చాలా బాగా చూయించేవాళ్ళండి. ఎక్కువ న్యూస్ పేపర్లో అలాగా. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట అదివరకు రోజుల్లో. క్లాత్ జూట్ క్లాత్ కాకుండా మనకి మ్యాటీ క్లాత్ అండి అది. దాని మీద అమ్మమ్మ వాళ్ళు కుట్టేవాళ్ళు. దాంట్లో పోస్ట్ కార్డ్స్, లెటర్స్, ఏవైనా సరుకులు బిల్లులు ఇలాంటివన్నీ పెడతారు. నేనైతే ఒకటి కిచెన్లో, ఒకటి లివింగ్ రూమ్లో పెడదామని 2 అనుకుంటున్నాను. ఇది వచ్చి లివింగ్ రూమ్లో సెట్ చేశానండి, ఇంకోటి కిచెన్లో సెట్ చేశాను. ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా లుక్ బాగుంటుంది. ఏవైనా మనకి పేపర్స్, పనికిరానివి, బిల్స్, పెట్రోల్ బిల్ అలా అన్నీ పెట్టుకోవచ్చు. ఈ వర్క్ అయిపోయింగానే నేనైతే లంచ్ చేస్తున్నానండి. గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటుంటే అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఎంత టేస్టీగా ఉందో. కోడిగుడ్డు అలా ముక్క తీసుకొని అందులో నంచుకొని తింటుంటే, మేమైతే గురువారం, శనివారం తినమండి, సోమవారం కూడా తినను నేను. మిగతా రోజులైతే నాన్ వెజ్ తింటామంటే ఎగ్, నాన్ వెజ్ సండేలేనండి తినేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.